హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోదాస్ ఆర్ట్ ఆఫ్ కుకింగ్. ఈరోజు నేను స్పైసీ ఎగ్ కుర్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కినాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు వేసి వేగనివ్వాలి. అందులో పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని నేను 6 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేశాను. కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వేసి వేగనివ్వాలి. సాల్ట్ 1.5 స్పూన్ వేసి వేగనివ్వాలి. పసుపు 1/2 స్పూన్ వేసి వేగనివ్వాలి. కారం 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసి వేగనివ్వాలి. గరం మసాలా పొడి 1/2 స్పూన్ వేసి వేగనివ్వాలి. ధనియాల పొడి 1/2 స్పూన్ వేసి వేగనివ్వాలి. ఒక కప్పు టమాటా పేస్ట్ని వేసి మగ్గనివ్వాలి. ఈ టమాటా పేస్ట్ని నేను 2 టమాటాలు, 1 ఉల్లిపాయ ఉడకపెట్టి గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసిన పేస్ట్ ఇది. పాలు 1 కప్పు వేసి కలపాలి. అంతా కలిసేలాగా కలపాలి. అంతా కలిసేలా కలిపినాక ఉడకపెట్టి ముక్కల్లా కట్ చేసి పెట్టిన గుడ్డు ముక్కల్ని వేసి కలపాలి. అంతా కలిసేలా కలిపినాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. నూనె తేలింది కదా, మగ్గిపోయింది. ఇప్పుడు అంతా ఒకసారి కలపాలి. మామూలుగా అయితే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా జారుగా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకొని ఒక మరుగు మరగనిస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ కుర్మా అన్నంలోకి, బిర్యానీల్లోకి, చపాతీల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో? అంతేనండి, టేస్టీ అయిన స్పైసీ ఎగ్ కుర్మా రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ కిందన మా ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.